ప్రార్థన అనేది ఒక మాట కాదు, ప్రార్థన ఒక శక్తి, ప్రార్థన అనేది ఒక బలం, ప్రార్థన అనేది ఒక కంచె, ప్రార్థన అనేది ఒక కాపుదల, ప్రార్థన అనేది జీవం. అది ఆ జీవం ఉజ్జీవం అవుతుంది. ప్రార్థన ఎప్పుడు కూడా పునరుద్ధరిస్తుంది మనల్ని. కాబట్టి ఆ ప్రార్థనా పరులు మనల్ని, ఒక ఇల్లు కాపాడబడుతుందంటే ఇంట్లో ఖచ్చితంగా ఒక వ్యక్తి ప్రార్థనా పరుడు లేక ప్రార్థనా పరురాలు ఉంటారండి. ఒక వ్యక్తి ఇంట్లో ప్రార్థించే వ్యక్తి అయితే ఇంటెల్ల పాతికి దేవునికి కాపుదల ఉంటుంది. ఒక్కరి ప్రార్థనతో ప్రారంభమైనప్పుడు అది 2, 3 కుటుంబ ప్రార్థనగా కూడా మారుతుంది. ఇవాళ అలాంటి సాక్ష్యాలు ఎన్నో వింటున్నాం. భార్య ప్రార్థన ద్వారా భర్త మారటం, తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా బిడ్డలు మారటం, బిడ్డల ప్రార్థన ద్వారా కుటుంబాలు మారటం, కుటుంబాల తర్వాత కుటుంబాలు నెక్స్ట్ జనరేషన్ వారి పిల్లలు మారటం, ఒక దైవిక కుటుంబంగా చేరటం,